చెప్పగల సమర్థత కన్నా వినగలిగే సహనం గొప్పది. రసాద్ర హృదయులైన ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు మన జీవన నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి వారు ప్రముఖ రంగస్థల టీవీ నటులు శ్రీ టీవీ సుబ్బారావు గారు. వారిని సాదరంగా మన కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. సుబ్బారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు ఈ మధ్య టీవీ సీరియల్లో బాగా బిజీగా ఉన్నట్టున్నారు. కొంచెం వస్తున్నాయి సార్ క్యారెక్టర్స్. ఓకే, రంగస్థల ప్రవేశానికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటి మీది? నేను గుంటూరు జిల్లా దుర్గి గ్రామం అండి మాది. ఓకే, మాచర్లకు దగ్గరగా ఉంటుంది. అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో 6th క్లాస్లోనే నేను ఒక చిన్న మోనో యాక్షన్ చేయించాడు, నాకంటే సీనియర్. సో మోనో యాక్షన్తో మీరు రంగస్థలం మీద ప్రవేశించారు. అది కూడా ఘటోత్కచుడు. ఓహో, అంటే నేను చాలా చిన్నవాడిని 6th క్లాస్ అంటే. బాలఘటోత్కచుడిగా పీపీసీ బిస్కెట్లు ఉండేవి సార్, అవి బుడ్లో పెట్టుకొని ఒక గదని ఆయనే తయారు చేశాడు, నా సీనియరు 8th క్లాస్ ఆయన. మాకప్పుడు కాట్రగడ్డ సూర్యనారాయణ గారు హెడ్ మాస్టర్ గారు అండి. ఓకే, ఆయన చాలా గొప్ప కళాపిపాసకుడు. మాకు ఒక రకంగా ఈ నటన మీద ఆసక్తి కలగటానికి ఆయనే కారణం. ఓకే, ఆయన అప్పట్లోనే నేరేళ్ల వేణుమాధవ్ గారిని మా గ్రామం తీసుకొచ్చి మిమిక్రీ చేయించారు. కనకంటి వీరభద్రాచారి గారితో అష్టావధానం చేయించారు. తుమ్మల సీతారామమూర్తి గారితోటి కవితాగానం చేయించారు. ఆ యానివర్సరీ అంటే అన్ని యానివర్సరీ లాగా చేసేవాడు కాదు, ఒక ప్రత్యేకంగా అప్పట్లో మాతో నాటకాలు కూడా చేయించాడు. 6th, 7th, 8th, 10th క్లాస్ వరకు నాటకాలు చేస్తూనే ప్రతి ఆట వచ్చాం. ఘటోత్కచుడుగా మీరు ఫస్ట్ అండి. అది కూడా చాలా గమ్మత్తుగా హాస్యంగా జరిగిపోయింది. ఏంటది ఆ సన్నివేశం చెప్పండి. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఈ వ్యాలవారి విందు అహహ నాకే ముందు పీపీసీ బిస్కెట్లు నోట్లో వేసుకుపోయేటప్పటికి నా చిన్న పంచె కట్టారు కదండి, అది కొద్దిగా లూజ్ అయింది సార్. భయపడ్డాను, పరిగెట్టాను మధ్యలో. అదే నాంది అండి. అందరూ చాలా హ్యాపీగా. అయితే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయలేదు నేను, ముందు మొత్తం మీద అటెండెన్స్ ఇచ్చాను, చేశాను, అందరినీ నవ్వించాను. నాకు ఇప్పటికీ కూడా అది ఎప్పుడో చెప్తుంటారు మీలాంటి పెద్దలు. చార్లీ చాప్లిన్ గారు వాళ్ళ అమ్మగారు నటించేటప్పుడు ఆమెకి జబ్బు చేసి నటించలేని పరిస్థితుల్లో ఆయన స్టేజ్ మీదకి వచ్చారట 5-6 ఏళ్ల వయసులో, 7-8 ఏళ్ల వయసులో వచ్చి ఆయన ఏదో అప్పుడప్పుడు స్పాంటేనియస్గా చేశారట. ఈ జనం డబ్బులు విసిరేశారట. డబ్బులు విసిరేస్తే ఉండండి ముందు ఈ డబ్బు ఏరుకున్న తర్వాత మళ్ళీ చేస్తాను అన్నాడు. అది నేను ఎక్కడో పుస్తకంలో చదివాను, మీలాంటి పెద్దలు చెప్తే విన్నాను. అట్లనే అంత చిన్న వయసులో నాకు సరదాగా నా అరంగేట్రం జరిగింది సార్ నటనలో. అది సార్. తర్వాత స్కూల్లో చాలా నాటకాలు, ప్రతి నాటకంలో నేను తప్పకుండా ఉండేవాడిని. మాకు రామిరెడ్డి గారని ఒక మాస్టర్ గారు ఉన్నారు. ఆయన మాకు ఈ కల్చరల్ వింగ్కి నాటకాలు నేర్పిస్తుండేవాడు. ఆ తర్వాత స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మామూలు నాటకాలు చేస్తూ ఉండేవాడిని. మాది పలనాడు కదా సార్, వీరపలనాడు నాటక కళా పరిషత్ అని 1978లో, అంటే నాకంతా 24 ఏళ్ళే సార్ అప్పుడు, పరిషత్తు నిర్వహించండి. ఆ పరిషత్తుకి ఈనాడు ఎవరైతే మన సోషల్ నాటక రంగంలో పెద్దలు ఉన్నారు అందరూ మా పరిషత్తులు ఆడారు సార్. 16 నాటికలు ఆడించి 30-40 ఏకపాత్ర అభినయాలు, అప్పట్లో పరిషత్తుల్లో ఏకపాత్ర అభినయాలు పెట్టాం సార్. 5 రోజులు చేసాం. జిల్లా పరిషత్ స్కూలు మా హెడ్ మాస్టర్ గారు, అప్పటికి నేను బయటకు వచ్చా కదా సార్, అట్లా ఇవ్వకూడదురా మరి, మీరు 5 రోజులు బెంచీలు బల్లాలన్నీ వాడుకుంటారు కదా అని అంటే, గుంటూరు వెళ్ళి జిల్లా పరిషత్ ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని, జిల్లా పరిషత్ పర్మిషన్ తీసుకు
హాలిడేస్ టైంలో పెట్టా సార్. అప్పుడు నాయుడు గోపి గారు వచ్చారు, మల్లాది శివనారాయణ గారు వచ్చారు, మా పరిషత్తులో ఆడారు, కొల్లా రాధాకృష్ణమూర్తి గారు వచ్చారు, అందరండి చాలా మంది ఇప్పుడున్న పెద్దలు అందరూ కూడా మా పరిషత్తులో ఆడారు. అలా అయితే ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు సార్. పల్లెటూరు వాళ్ళు ఆస్వాదిస్తారు. మళ్ళీ ఎప్పుడు పెడతా అన్నాయి నాటక కళా పరిషత్తు. మేమేదో అనుకున్నాం ఫస్ట్ 5 రోజులు అద్భుతమైన నాటికలు మన పిల్లలు కూడా వేస్తారు, అంత గొప్పగా వేయలేరని అడిగారు. కానీ ఫైనాన్స్ వేస్తారు, అది ఒక బృహత్తర కార్యక్రమం, భగీరథ యత్నం, నా వల్ల కాలేదు. ఆ తర్వాత నేను 79 పరిషత్తు తర్వాత మాకు కె విశ్వనాథ్ గారికి బాగా పరిచయం ఉన్న ఆయన కొంచెం బంధువు కూడా, మా ఊరండి. అయితే ఆయన చిన్నతనంలోనే ఇక్కడ శివాజీ నగర్ ఆనంద్ ప్యాట్నీ సెంటర్ ఉంది కదండి, అక్కడ సెటిల్ అయిపోయారు వాళ్ళు చిన్నతనంలోనే వచ్చి. ఎప్పుడన్నా చుట్టం చూపుగా మా ఊరు వచ్చినప్పుడు ఆయన పట్టుకునేవాడిని సార్. నాకప్పుడు ఎప్పుడైతే కాట్రగడ్డ సూర్యనారాయణ గారి స్కూల్ నుంచి నేను బయటకు వచ్చాను, అటు సాహిత్యం అన్నా నాటకం అన్నా కళలన్నా ఒక ప్రాణం ఊగిసలాడేది సార్. ఆ నేపథ్యంలోనే అప్పట్లో ఓ సీత కథ, సీతా మహాలక్ష్మి, శారద ఇలాంటి సినిమాలు తీస్తున్న ఆ మహానుభావుడిని కళ్ళారా ఒక్కసారి చూడాలని ఈయన్ని పట్టుకున్నానండి, ఎస్ఎస్టి సాయి గారిని. నాకు ఒక్కసారి చూపించండి, లేదా ఆయన సినిమాలో ఒక్క చిన్న బిట్ యాక్ట్ చేసే అవకాశం కల్పించండి. అరే నువ్వు చిన్నవాడి, నువ్వు అది అంత కోరిక ఉండకూడదు అది ఇది అని అంటే శంకరాభరణ అంటే ఆయనకి నాకు అవకాశం కలిగింది. ఆయన చూసే అవకాశం నేను రఘుదేవపురం రాజమండ్రి ఇప్పుడు సోమయాజులు గారి ఆ సినిమా అంతా ఉన్నానండి. 3 షెడ్యూల్స్ వాళ్ళ అమ్మటే ఉన్నాను. ఆయన కో డైరెక్టర్ నండూరు విజయ్ గారికి తీసుకెళ్ళి నన్ను అప్పచెప్పాడు. అప్పుడు బడి సాంబశివరావు గారంటే, పెదవంశీ గారంటే, కళాకృష్ణ గారంటే ఈ బ్యాచ్ అంతా ఉండేది. ఆ తర్వాత సప్తపదికి కూడా అమరావతిలో వాళ్ళతోనే ఉన్నాను సార్. ఆ షెడ్యూల్స్ అయిపోగానే మళ్ళీ మా ఊరు వచ్చేవాడిని సార్, నా పని నేను చేసుకునేవాడిని. తర్వాత మళ్ళీ శుభోదయంలో ఒక చిన్న క్యారెక్టర్ కూడా చేసేసాను. విశ్వనాథ్ గారి శుభోదయం సప్తపది అవి జరుగుతున్న రోజుల్లో సప్తపది మధ్యలో 1981 నాన్నగారు పోయారు సార్. ఇక నాకు కుదరలేదు. మధ్యలో ఒక్క చిన్న భయాన్ని విశ్వనాథ్ గారిది 15 ఏళ్ల క్రితం తీసిన సినిమా వెంకటేశ్వరరావు, దాంట్లో ఒక్క వేషం ఉంటే హైదరాబాద్ వచ్చి వేసి వెళ్ళాను. ఇక ఆ తర్వాత వీరపల్నాడు నాటక కళా పరిషత్తునే పలనాడు చైతన్య కళా స్రవంతి అని ఒక 9 ఆశయాలు పెట్టుకొని, జాతి చైతన్యమే నవ చైతన్యం అని ఒక శీర్షిక పెట్టుకొని అనేక కార్యక్రమాలు. పలనాడులో ఎక్కువగా ఆనాడు ఫ్యాక్షనిజం ఉండేది సార్ బాగా. ఇప్పుడు చాలా తగ్గిందండి. ఎంత హాయిగా ఉందంటే ప్రతి 174 గ్రామాలు పలనాడు. జాషువా గారు కూడా పలనాటి వారే, కన్నికంటి హనుమంతు పలనాటి వారే, పుల్లరి వ్యతిరేక ఉద్యమ నాయకుడు బ్రహ్మనాయుడు, బాలచంద్రుడు, నాగమ్మ, నలగామరాజు పలనాటి వాళ్ళే. ప్రశస్తమైనటువంటి పలనాట ఆ ఫ్యాక్షన్, ఆ పౌరుషం 13వ శతాబ్దం నాటి పౌరుషం ఇప్పటికీ కూడా ఉప్పొంగి, ఆ పౌరుషానికి తోడు రాజకీయం తోడయి అగ్నికి ఆహుతి తోడైనట్టుగా జరిగింది సార్. ఆ సమయంలో మేము పలనాడు చైతన్య కళాస్రవంతి తరఫున శాంతి రథయాత్ర, భయం భయం పలనాటి జనహృదయం, ప్రతినిత్యం బుసకొట్టే విషకీలల ఫ్యాక్షనిజం, అనుదినం అన్నదమ్ముల ఆధిపత్యపు ఆరాటం పోరాటం, పచ్చని పొలాల్లో ప్రవహించే అరుణవర్ణపు రక్తపాతం, కత్తుల కటార్ల గొడ్డళ్ల తలవార్ల మరణ మృదంగం, తెగిపడిన తాళిబొట్ల పడుచుదనపు ఇన్లాండ్ర ఆర్తనాదం, ఇలా గేయాలు రాసుకొని అనేక గేయాలు మేమందరం తిరిగి చాలా కృషి చేసాం అప్పట్లో. సరే ఏది ఏమైనా భగవంతుడి అనుగ్రహం వాళ్ళకు వాళ్ళే తెలుసుకున్నారు. తెలుసుకొని ఇప్పుడు ఏమీ లేదు, ఏ గ్రామంలో కూడా చిన్న ఫ్యాక్షన్ లేదండి. అందరూ చదువుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఇవాళ పలనాడులో ప్రతి గ్రామంలో 20 మంది అమెరికా వెళ్ళారండి కుర్రాళ్ళు. ఆ డబ్బంతా వస్తుందంతా సస్యశ్యామలంగా ఉంది సార్. 40 సంవత్సరాలు అమెరికలు లేకుండా ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ఆసేతు హిమాచల పర్యంతం గర్వించున్నట్లు అప్రతిహతంగా త్రిప్పిన ఈ అప్పాజీ సేవను అప్పుడే మరిచిపోయావా కృష్ణరాయ?